మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నా దిష్టి బొమ్మని ఎందుకురా తగలపెడుతున్నారు? ప్రాణాలతో నేనే వచ్చాను. నన్ను తగలపెట్టండి రా, తగలపెట్టండి. మగవాళ్లే కదా మీరు, తగలపెట్టండి. కౌన్సిలర్ మీటింగ్ అయితే లోపల గొడవ చేయడం, సస్పెండ్ చేస్తే బయట ధర్నాలు చేయడమా? తగలపెట్టండి రా, చేతిలో నిప్పుదిగా తగలపెట్టండి. తగలపెట్టరా రే మేడం? ఎందుకు? ఇదిగోండి మేడం. ఇదెందుకు? మీకు అనవసరంగా శ్రమ ఇవ్వకూడదని నేనే పోసుకున్నాను. ఇప్పుడు తగలపెట్టండి. మేడం, ఇక్కడ ఏదో ప్రాబ్లం అని ఇంతకు ముందు ఫోన్ చేశారు కదా, ఏంటి ప్రాబ్లం మేడం? యాస్ ఎ చైర్మన్ గొడవ చేస్తున్నారని కౌన్సిలర్ మీటింగ్ లో వీళ్ళని నేను సస్పెండ్ చేశాను. అందుకని నా మీద పెట్రోల్ పోసి చంపాలని చూస్తున్నారు. చూడండి, వాళ్ళు చేతిలో నిప్పుతో రెడీగా ఉన్నారు. ఎవరు అబద్ధం చెప్పేది? నీ చేతిలో ఏంటి? అగ్గిపెట్టా. నీ చేతులు అగ్గి పెట్టా, ఆమె ఒంటి నిండా పెట్రోలు. ఎవరు అబద్ధం చెప్పేది? ఇది కావాలని చేస్తున్న ప్లాన్. ఆవిడ హింసను రెచ్చగొడుతోంది. మీరు అలాంటి ఆవిడకి సపోర్ట్ చేయడం అన్యాయం. ఏది అన్యాయం? న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడు, అది కోర్టు వాళ్ళు చూసుకుంటారు. ఇన్స్పెక్టర్, వాళ్ళతో మీకంటి మాటలు. పర్మిషన్ తీసుకోకుండా మీటింగ్ పెట్టినందుకు సెక్షన్ 140, పబ్లిక్ కి ఇబ్బంది కలిగించినందుకు సెక్షన్ 290, అండ్ దెన్ హత్య ప్రయత్నానికి సెక్షన్ 307. అందరినీ వెంటనే అరెస్ట్ చేయండి. నేను ఒక టెర్రర్ పోలీసుని. డ్యూటీలో ఎవరైనా కరెక్ట్ గా లేకపోతే ఇక్కడ పిడుగు పడుతుంది. అయ్యా, స్టేషన్ చాలా ఓల్డ్ అయ్యా. వేసేదేదో చిన్నదిగా అయింది. Stupid. నా పేరు చన్నీల సూర్య నారాయణ. ఇంతకు ముందు ఆయన పేరేంటో తెలుసా? వేడి నీళ్ళ సూరి. Shut up. నేను చెప్పేదందరూ జాగ్రత్తగా వినండి. ఈ చుట్టూ ఉన్న గ్రామాల్లో కేడి, కిల్లాడి, దొంగ, గజ దొంగ, రౌడీ నా కొడుకులు, ఫ్రాడు, బ్లేడు అందరూ 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 ఇక్కడికి రావాలి రావాలి రావాలి. వచ్చేసారు. ఏంటి, ఇద్దరిద్దరేసే వస్తున్నారా? లేక ఈ గుంటూరు జిల్లా మొత్తానికి వీళ్ళిద్దరే దొంగలా? అది మాత్రమే కాదయ్యా, కోట వేసారనుకో, హత్య, దోపిడీ, మానభంగం, ఈ మూడింటిని వీళ్ళిద్దరు కలిసే చేస్తారు. ఓహో, మమ్మల్ని పట్టుకున్న తర్వాతే మేము దొంగలమని తెలుస్తుంది, కానీ మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఎవని? పెద్ద పోలీసులని. ఆ భయం ఉండాలి, లేకపోతే లాఠీని గొంతులోకి తూర్చి కడుపులో ఉన్న పేగులు బయటికి తీస్తా. అయ్యా, పేగులు మటన్ కోట్లో తీసుకున్నాం, వీళ్ళ తీసామంటే వాసన. షట్ అప్. సరేగాని నీ పేరేంటి? రామస్వామి, ఆనకాలు రామస్వామి. అలాంటే బాండ్, జేమ్స్ బాండ్. ఇది మీకు అర్థమవుతుంది కానీ తెలుగులో చెప్తే అర్థం కాదా? రామస్వామి అనేది నీ పేరు, ఆనాకాల్ అనేది నువ్వు చదివి సాధించిన పట్టానా? అయ్యా, అది వాళ్ళ తరతరాల జబ్బు. చదువుకొని పట్టా తీసుకున్నంత గొప్పగా చెప్పుకుంటారు. అవును, వీడెవడు? నా కొడుకు, పేరు యోగ్యుడు. యోగ్యుడా? యోగ్యుడు దొంగోడా? మేమందరం టెర్రరైన దొంగలు. అయ్యగారు, ఇటు తిరగరా? నేను గనక తిరిగానంటే పిడుగు పడదు, టోపీ ఎగురుద్ది. పర్వాలేదా? నువ్వా? నువ్వా? తుమ్ బేవకూఫ్. యు. స్టాప్ స్టాప్ స్టాప్. ఆపోయా.
ఏంటిది? మట్టి ఓపెన్ చెయ్యి. చూస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వస్తోంది? పిడుగురాళ్ళ నుంచి. ఎందుకు? మా బామ్మ ఆశపడింది. దీన్ని ఏం చేసుకుంటారు? తింటారా? మట్టితో ఇల్లు కడతారు, వేరుశనక్కాయలు పండిస్తారు. మీ బుర్రేంటి ఇలా పాడైపోయింది? ఇది పోలీసోడి బ్రెయిన్. అడ్డదిడ్డంగా ఆలోచిస్తాం. అది ఎలా ఆలోచిస్తామో మాకే తెలీదు. నీకెలా తెలుస్తుంది? మా బామ్మ రోగిష్టిది. రోగిష్టిదైతే మందు కొనిపెట్టు. మట్టి ఎందుకు? సార్, పుట్టినూరు మట్టిలో పడుకుంటే రోగం బాగోవద్దు అనుకుంటుంది మా బామ్మ. బాగవలేదంటే బాడీ ఈ మట్టికి, వీలునామా నాకు. బామ్మంటే అంత ప్రాణమా? Yes, sir. ఓపెన్, యూ కెన్ గో. బాగా చెక్ చేయి. డైలీ బండి మీద మట్టి తీసుకువెళ్తున్నాడు. రిజల్ట్ ఏమైంది? ఏం లేదు సార్. ఓ, నాకెందుకో అనుమానంగా ఉంది. అనాది కాలం నుంచి దీని పేరు మట్టే. అనవసరంగా నువ్వు ఆలోచనలు పెంచేసుకోకు. ఆ మట్టి మీ బామ్మకి, మరి ఈ తొట్టి నా టైం పాసింగ్ కి. ఓపెన్ గా నిజం మాట్లాడుతున్నావు. నువ్వు నాకు బాగా నచ్చావు. ఇక నేను అనుమానించను. యూ కెన్ గో. ఎస్ సార్. ఇటువైపుగా మోటార్ బైక్ లో ఒక దొంగడు వచ్చాడయా? దొంగ? అలాంటి వాడు ఎవడు ఇటువైపు రాలేదు సార్. బండిలో ఇసుకతో? ఓ, ఆ అబ్బాయ చాలా మంచివాడు సార్. ఏం సార్, మట్టి దొంగలించి ఏం చేస్తాడు సార్? అప్పటికి మేము చెక్ చేసే సార్ పంపించాం. ఏయ్, నీ బుర్రలో ఏమన్నా మట్టి ఉందా? వాడు దొంగిలించింది ఇసుక కాదయ్యా. పిఠాపురం నుంచి 30 బైకులు దొంగిలించి రోజు ఇటు నుంచే తీసుకెళ్తున్నాడు. ఈ ఇసుక చెక్ చేసి పంపించావు కదా, బండి నెంబర్ చెక్ చేసావంటాయా నువ్వు? అలాగా? ఏంటి అలాగా? యు ఆర్ సస్పెండెడ్. ఇప్పుడు చెప్తున్నాను రా, మీ ఇద్దరి చేతులకి సంకెళ్ళ వేసి మేళ తాళాలతో వీధి వీధిన లాక్కుంటూ వెళ్తాడ్రా ఈ చండీల నారాయణ. కుదరదు కుదరదు, నీ వల్ల కుదరదు. వీలైతే నీ కళ్ళు కప్పే దొంగతనం చేస్తాం, దొంగతనం చేస్తాం. నేను ఎన్కౌంటర్ లో వేసేస్తాన్రా. మీ వల్ల అయితే చేసి చూడండి, చేసి చూడండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి. లేకపోతే నేను మాట్లాడను, నా గన్ను మాట్లాడుతుంది. ఇంకోసారి చెప్పండి. ఇక ఏం చేసినా నా కళ్ళ ముందే చెయ్యాలి. ఏం జరిగినా నా కళ్ళ ముందే జరగాలి అని చెప్పాను. మీ వల్ల అయితే చేసి చూడండి. మా ఊళ్ళో ఇండియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు ఉన్నాయి. ఇదేంటి కొత్తగా మహేంద్ర బ్యాంకు? మన దేశంలో ప్రైవేట్ బ్యాంకులని చాలా ఉన్నాయి కదా. అలాగే ఈ ఊరు ఎవరో మంచి మనిషి ప్రారంభించిన బ్యాంకే మహేంద్ర బ్యాంకు. అప్పుడప్పుడు నువ్వు ఈ ఊరు వచ్చుంటే నీకు ఈ విషయాలన్నీ తెలిసేవి. రా. 5 సంవత్సరాలు పూర్తయినందుకు ఫంక్షనా? బ్యాంక్ కమిటీ మెంబర్స్ అందరూ ఇంకో అరగంటలో నా ఇంట్లో అసెంబ్లీ అవ్వాలి. Sit down, sit down. బ్యాంక్ లోని కమిటీ మెంబర్స్ సగం మందికి పైగా మన మనుషులేగా? అవును మేడం. అలాంటప్పుడు ఎందుకు ఎందుకు అతన్ని ఎదగనిచ్చారు? అతన్ని ఎవరూ ఎదగనివ్వక్కర్లేదమ్మా. తను మహావృక్షంలాగా స్వయం కృషితో ఎదిగాడు. ఆగస్టు 10వ తేదీ 5వ వార్షికోత్సవ సభ అని పోస్టర్స్ అతికించారు. అది అంతటితోనే ఆగిపోవాలి. ఫంక్షన్ జరగకూడదు. అది కుదరదమ్మా. తను ఒకసారి చెప్పాడంటే అది చేసి నిరూపిస్తాడమ్మా. ఏమన్నా? నువ్వేంటి నా ముందే అతన్ని నే ఇష్టం వచ్చినట్లు పొగుడుతున్నా? ఆ బ్యాంకుకి అతని పేరు ఉండకూడదు. ఆయన పేరు ఎలాగమ్మా తీసేయగలం? చట్ట ప్రకారం రిజిస్టర్ చేశారుగా. చట్ట ప్రకారం నడుచుకోవాలంటే ఇక మనం ఎందుకు అధికారంలో ఉండడం? ఇందులో ఎటువంటి సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. బ్యాంకు పేరుని మార్చాలి. ఏంటే పేరు మరుస్తున్నారా? ఏటి పేరు మారుతారా? పేరు మార్చబోతున్నారా? మార్చొద్దు మార్చొద్దు మార్చొద్దు. మార్చొద్దు 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 మేడం,
ఇక్కడ సిచ్యువేషన్ ఉద్రిక్తంగా ఉంది. ఆయన పేరు మార్చడం కుదరదు. మీ ప్రపోజల్ విత్డ్రా చేసుకోండి. ఏ అధికారంలో ఉన్న వాళ్ళందరూ మా మనుషులే కదా. మేడం, అధికారంలో ఉన్న వాళ్ళు మీ వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ ప్రజలంతా ఆయన వెనుకున్నారే. ఏంటమ్మా జయంతి, ఏంటమ్మా విషయం? ఏమైందమ్మా? కలెక్టర్ పేరు మార్చడానికి ఒప్పుకోవడం లేదు. కలెక్టర్నే మార్చేద్దాం. ప్రజలు గొడవ చేస్తున్నారే. ముందొచ్చి కూర్చోమ్మా. ప్రజలు తరివేస్తే పారిపోయే గొర్రెల మంద, మన మనుషులు మహాసభల్ని రచ్చరచ్చ చేస్తారమ్మా. రే అంజాద్, మన మనుషుల్ని తీసుకెళ్ళు. వెనక ముందు ఆలోచించుకో. లా అండ్ ఆర్డర్ మన చేతుల్లోనే ఉన్నాయి. అక్కడికి వెళ్ళగానే సెల్ ఫోన్ ఆన్లో ఉంచు. మహేంద్ర తినే ఒక్కొక్క దెబ్బ మేము చెవులారా వినాలి. వాడు అనుభవించే బాధని మేము ఆనందంగా ఆస్వాదించాలి. వెళ్ళు. మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి పొండ్రా. తెలుసురా నిన్ను ఎవరు ఇక్కడికి పంపించారో. ఈ రోజు మా అన్నదయ్యతో పదవిలో ఉన్న వాళ్ళు రేపు మా అన్న వల్లే పదవిని పోగొట్టుకుంటారా. నోరు మొయ్యిరా. మీ అన్నని పొగుడుతావా? తల లేకుండా పోద్రా. రే, ఏ అన్న అయినా సరే ప్రాబ్లం వస్తే స్పాట్కు రారా. పోరా. ప్రాబ్లం ని క్రియేట్ చేసేవాడరా స్పాట్కి రాడు. మాకు సమస్య వచ్చిందంటే అడగకుండానే వస్తాడురా మా అన్న. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? చెయ్యి పడిందంటే తట్టుకోలేవురా. వేసి చూడరా. చెయ్యి వేయనంత వరకేరా నీకు మంచి కాలం. చెయ్యి వేసావనుకో ఇక నీకు ఆ చెయ్యే కనిపించదురా. ఏంద్రా మాట్లాడుతున్నా? నా మీద చెయ్యేస్తే ఆలోచిస్తా. నన్ను నమ్ముకున్న వాళ్ళ మీద చెయ్యేస్తే ఉతికి ఆరేస్తాను. మెగాస్టార్ ని పవర్ స్టార్ ని విడివిడిగానే చూశారా. ఇప్పుడు ఇద్దరిని ఒకటిగా చూస్తారా. కొట్టుడు చూడు, నేను అప్పుడే చెప్పాను కదా.
దేనికయ్యా ఇదంతా? చెబుతానండి. ఇదంతా ఎవరికండి? చెప్తామండి. సార్ త్వరగా చేయి కడుక్కొని రండి సార్. పెద్ద ఇన్స్పెక్టర్ అని తెలియగానే మిమ్మల్ని చూడండి ఏ విధంగా గౌరవిస్తున్నారో. ఆహా, వాసన అదిరిపోతుంది. ఇవన్నీ ఎవరు వండారు? చెబుతానండి. ఆ, ఆ, ఇక్కడ మేక కోడి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ కొన్నవా లేక కొట్టుకొచ్చినవా? చెప్తా ఉండండి. అయ్యగారు మీరు ఇక్కడ లొడలొడ మాట్లాడే బదులు ముందు వెళ్ళి చేయి కడుక్కొని వద్దాం కదా. త్వరగా పదండి. చాలా బాగుంది. అయ్యా నాకు ఒక లెగ్ పీసు, మీకు ఒక లెగ్ పీసు. నీకు ఒక గుడ్డు కూడా లేదు. 5 చేపన్న ఇవ్వండి అయ్యా. కావాలంటే నీకు ముళ్ళు ఇస్తాను. ఓ నా అబ్బా, ఈ కోళ్ళు మేకలు ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారు ఇన్స్పెక్టర్ అడిగారు కదా, నీ నోటితోటే చెప్పు. ఒరే నాయనా, ఆ. ఇన్స్పెక్టర్ గారి పేరు చెప్పి కొట్టేసుకొచ్చావని నువ్వే చెప్పు. చూసావా హెడ్, డ్యూటీలో జాయిన్ అయ్యి కొద్ది రోజులు కూడా కాలేదు. ఈలోగా నా పేరులో లంచమా? ఏమయ్యా, హెడ్ కానిస్టేబుల్, మేము ఆకలితో చస్తే ఆ నింద ఎవరి మీదకి వస్తుంది? అయ్యగారి మీదే. ఏ నీ మీద పడతా? నేను ఇన్స్పెక్టర్ కాదు కదా, మీరే కదా ఇన్స్పెక్టర్. శబ్దం చేయకబ్బా. కాలు ఒకటి అక్కడ పెట్టరా. ఇన్స్పెక్టరా, ఏ ఇన్స్పెక్టర్, ఓ ఇన్స్పెక్టర్. ఇన్స్పెక్టర్ రేయ్, ఎందుకురా ఇలా అరిచి ప్రాణాలు తీస్తున్నారు? నన్ను డ్యూటీ చేసుకునేవరా? చెయ్యాలి, డ్యూటీ బాగా చెయ్యాలి. మీరు చూడాలి, అదే కదా మా ఆశ. నా అబ్బా నువ్వు ముందు వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. ఓ నా అబ్బా, నా బంగారు తండ్రి, ముందు నువ్వే వెళ్ళు. ఒరే కొడక, నువ్వు ముందెళ్ళరా. రే దొంగన బాబు, కొట్టగడ మొహం చెట్టు అయిపోతాయి, ముందు నువ్వే వెళ్ళు. నా కడుపును పట్టి నా కొడుకు నన్నే ఎదిరించి మాట్లాడతావా? నువ్వు చెప్పవయ్యా. ఏ ఇన్స్పెక్టర్, అక్కడ చెప్పవయ్యా. నువ్వు చెప్పా. ఏ, చెప్పవయ్యా. ఏ, చెప్పమంటుంటే ఏంటారు? చెప్పు. వెళ్ళమంటుంటే. ఏ, చెప్పవయ్యా. నువ్వే చెప్పావు కదా నీ కళ్ళ ముందు అన్ని జరగాలని. అలాగే జరిగింది. అబ్బా, అంత ఫ్రీగా జరిగింది. నాన్న నువ్వు వెళ్ళు. ఏం సౌండ్? ఏయ్, లోపల ఇంతకీ ఏం జరుగుతుంది? మీ అయ్యగారు ఏం జరిగినా సరే కళ్ళ ముందే జరగాలని చెప్పారు కదా. అదే ఆయన చేస్తున్నాడు, ఈయన చూస్తున్నాడు. నువ్వు వెళ్తావా? రే లోపలికి వెళ్ళి చూడాలంటే దానికి గుండె ధైర్యం ఉండాలరా. అరే ఆయన కొడక, తలుపు తీరా. అబ్బా ఆయన బాగా చూసాడు. అయ్యా అన్ని శుభ్రంగా చూసారా? ఒరే ఏటు, నాకే ఎందుకురా ఇలా జరుగుతుంది? మీరు ఆశించినట్టుగానే జరుగుతుంది కదయ్యా. అలా నేను ఏం ఆశించానురా? మీరే కదా ఏది జరిగినా నా కళ్ళ ముందే జరగాలన్నారు. అదే కదయ్యా జరుగుతోంది. అందుకని ఈ విధంగానా ఇక నుంచి వాళ్ళిద్దరూ నా కళ్ళ ముందు కనపడకూడదు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంత ఓవర్గా ఏం తిని చచ్చారా? అదేదో మీకే తెలియాలండి. అయ్యా, ఎట్టాగో ఏంటిది విషయం? ఏంటి చెప్పండి. ఏమీ లేదయ్యా, ఊళ్ళో ఆనకట్ట కట్టాల్సిన విషయం రాష్ట్రపతి గారి దృష్టికి తీసుకుపోయేదానికి అందరి దగ్గర నుంచి సంతకాలు రెడీ చేస్తున్నాను. దయచేసి మీరు కూడా ఒక సంతకం చేశారంటే. మంచి విషయమేగా, పేపర్ ఇవ్వండి. 5 సంవత్సరాలుగా ప్రభుత్వం సపోర్టే లేకుండా బ్యాంకు నడుపుతున్నారు. అప్పుడు రాని ఎమ్మెల్యే ఇప్పుడు సంతకానికి ఎందుకు వచ్చినట్టు? బిత్రపోయినా అటు చూస్తావేంది మహేంద్ర? ఖాళీ పేపర్లో నీ సంతకం. ఈ ఒక్క సంతకం కోసమే నేను చాలా కాలం ఎదురు చూసిన. నువ్వు ఎన్ని పాటలు పడతావో చూడు. ఇంకా నా చేత సంతకాలు పెట్టించుకుని అడుక్కునే వాళ్ళ వీధి వీధికి ఇంటింటికి నన్ను తెప్పించినావు కదా, దాన్ని మాత్రం నేను మర్చిపోను, గుర్తుపెట్టుకో. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచల్ కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. టీవీ చూడు. ఇది ఒక్కటి చాలు. నీ మీద ఫోర్జరీ కేసు పెట్టొచ్చు, కూనీ కేసు పెట్టొచ్చు. నేను ఇక్కడి నుంచి పోయిన 5 నిమిషాల తర్వాత పోలీసులు వస్తారు. చెంచల్ కూడానా, రాజమండ్రి జైలా, నీ అడ్రస్ నువ్వే తెలుసుకో. మనం ఇక్కడే ఉన్నాగా, మనకు తెలియకుండా ఎలా తీశాడు? అటు చూడండి.
కాలువగట్టు కట్టడానికి ఆలోచించే నువ్వు ఆనకట్ట కడతానని చెప్పావే, అప్పుడే కెమెరా ఆన్ చేశాను. హలో, ఇక నుంచి ఆయన మీలాంటి రాజకీయ నాయకుల మధ్య ఉండబోతున్నారు. మీరు ఎలాంటి ప్లాన్లు వేసినా అంతకన్నా మంచి ప్లాన్లే ఈయన వేస్తారు. ఏమన్నా అడ్రస్ ఏమిటో తేల్చుకోమంటావా? ఆయన అడ్రస్ శాశ్వతంగా ఎప్పుడు ప్రజల మనసులోనే. నువ్వు చెప్పావే చెంచలగూడ రాజమండ్రిని, అదంతా మీలాంటి రాజకీయ నాయకులకే. ఇప్పుడు చెప్పు, నీ చేతిలో ఉన్న ఒట్టి కాగితం మాట్లాడుద్దా, ఈయన దగ్గర ఉన్న కెమెరా మాట్లాడుతుందా? ఇది తీసుకెళ్లి వీరు కమిషనర్ గారికి ఇచ్చారనుకో, నీ పేరు అనుకున్న MLA ఉస్కో. సార్ వద్దు సార్, దయచేసి ఎట్లాంటి నిర్ణయం తీసుకోవద్దు సార్. ఇదిగో మీరు సంతకం పెట్టిన పేపరు, ఇది మీరే పెట్టుకోండి సార్. ఈ జనం తీసుకున్న అప్పులన్నీ నేనే తీర్చేస్తాను సార్. మాట బరుసగా చెప్పడం లేదు సార్, నిజంగా నేనే తీర్చేస్తాను సార్. ఖచ్చితంగా నేను మంచి ఎమ్మెల్యేగానే ఉంటాను సార్. సరే వెళ్ళరండి. మహేంద్ర, నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర, జిందాబాద్. నాయకుడు మహేంద్ర. ఏంటి సార్ ఇక్కడ ఎవరూ లేరు? బంద్ జరుగుతున్నట్టుగా ఉంది సార్. మెదలకుండా మనం లాడ్జ్కో బీచ్కో వెళ్ళుంటే బాగుండేదేమో సార్. ఏయ్, నీకు అనుభవం చాలదయ్యా, ఆపు. చెట్టు పుట్ట వదలకుండా అన్ని చోట్ల గాలించండి. ఏంటి సార్ తేలి దుడ్డు చెదరగొట్టినట్టు జంట ఎలా పారిపోతున్నారు? ఎక్కడ ఉన్నారు? ఏరే తుప్పల్లో కూర్చొని ముద్దిస్తున్నావా? లేవరా, లే లే లేరా, లే. దీనికి పోయి 1000 రూపాయలు ఖర్చు పెట్టి రూమ్ తీయాలంటే నేను నీతో ఉన్నంత వరకు నీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందయ్యా. లేవండి, స్టేషన్ కి రండి, మీ జాతకాలు నేను చెప్తాను. ఇది చూడు. ఏమయ్యా, మీకేం చోటు దొరకలేదా? సార్ కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ ప్రేమ కథలన్నీ మా అయ్యగారితో చెప్పు పదా. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. నాకే కథ వినిపిస్తున్నావా? ఎంతకంటే పెద్ద కథలో జైలు చెప్తే పద. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేతిలో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చోటున మా సంసార సమస్య బయటికి తెలియకూడదని. ఇప్పుడు తెలిసింది కదా, పద. నువ్వెవరు? సార్ నా పేరు వాసు, ఈమె పేరు విజి. నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. మీరు ఎక్కడ ఎంక్వైరీకి పిలిచినా రావడానికి రెడీ. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. మీరు ఎంతమందో చూసుంటారు, కానీ మేము అలా కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు. అంత కాన్ఫిడెన్స్ ఉందా నీకు? ఇది మా మీద ఉన్న కాన్ఫిడెన్స్ కాదు సార్, మా లవ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్. నిజమైన ప్రేమ అంటే ఇలా ఉండాలి. వీళ్ళిద్దరిని వదిలేయి. ఏయ్, వాళ్ళందరినీ బండ్లు ఎక్కించండి. పబ్లిక్ గార్డెన్ లో ప్రేమికుల హంగామా స్పెషల్ రిపోర్ట్. ఎవరా నువ్వు? నేను దారి తప్పిన వాడినండి. ఈ అమ్మాయి ఎవరు? ఆమె కూడా దారి తప్పిందండి. ఇక్కడేం చేస్తున్నారు? దారి వెతుక్కుంటున్నామండి. ఇంతకంటే పెద్ద కథలో జైల్లో చెప్తే కానీ కొట్టకండి సార్, సార్ కొట్టకండి. ఏమిటిది? జాతకం చెప్పేదయ్యా. దాని ఎందుకు చేత్తో పట్టుకున్నావు? జాతకం చెప్పడానికి. ఈ పొదల చాటున. సార్ నా పేరు వాసు, నేను ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఈమె ఫస్ట్ ఇయర్ బీకామ్ చదువుతుంది. మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవరు ఆపినా సరే మేము పెళ్లి చేసుకొని తీరుతాం. దీన్ని ఎవరు ఆపలేరు.